విస్తరించాలని అవసరాలను బట్టి ఎన్నో ప్రభుత్వాలు రాజ్యాంగాలనే మార్చిన ప్రజాస్వామ్య దేశం ఉంది. వీళ్ళు ఆల్రెడీ ట్రైనింగ్ అయి ఉన్నారు ఫుల్లీ ఉమ్మడి రాష్ట్రం. కాబట్టి నేను కోరుకుంటానేది ఒకటే, వీళ్ళకు ఒక ఐడెంటిటీ కార్డు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మననే నారా లోకేష్ గారు వాళ్ళ యొక్క పాదయాత్రలో హామీ ఇస్తున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆల్రెడీ గుర్తింపు ట్రైనింగ్స్ 2,32,00,000 రూపాయలు ప్రభుత్వ నిధిని వీళ్ళ యొక్క నాలెడ్జ్ డెవలప్మెంట్ కోసం ట్రైనింగ్ ఇచ్చి ఉన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులకి ఖచ్చితంగా తెలుసు 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 కానీ ఎందుకో నిర్లక్ష్య ధోరణితో లేదా మా యొక్క రిప్రజెంటేషన్ లోపమా ఇంకోటి ఆగింది. కాబట్టి భవిష్యత్తులో ఏ ప్రభుత్వాలు వచ్చినా మాకు వృత్తి పరిరక్షణ గుర్తింపు విషయంలో ఖచ్చితంగా సహకరించే వాళ్లకు మా యొక్క యూనియన్స్ కూడా మా సభ్యులు కూడా ఈరోజు 20,000 మంది కుటుంబ ఓట్లంటే దాదాపు 20 లక్షల ఓట్ బ్యాంకు కలిగిన వ్యవస్థ మాది. మీరు కూడా తద్వారా రాజకీయంగా కూడా లబ్ధి పొందేకి మా సభ్యులంతా కూడా ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోలో ఏ పార్టీలు అయితే మాకు గౌరవం కల్పిస్తూ ఇది మా యొక్క ప్రజాప్రతినిధుల తీర్మానం, పార్టీ తీర్మానం, పబ్లిక్ లో మీకున్న గుర్తింపుకు ఇచ్చే గౌరవం అని మమ్మల్ని గుర్తిస్తాయో వారి వెంట కూడా మేము నడిచి వాళ్ళను మేము అధికారంలో కూడా తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం మేము ఈరోజు చేసిన రాజకీయ తీర్మానాల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి గ్రామీణ వైద్యులు సంఘాలన్నీ కూడా న్యూట్రల్ గానే ఉంది. మేము ప్రత్యక్ష రాజకీయాల్లో కానీ దానికి ఎంటర్ కాకుండా మాకు ఎవరైతే మేలు చేస్తామని హామీ ఇస్తారో వాళ్ళకు తమ మద్దతును కూడా తెలుస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాం. నమస్కారం సార్. మీరు వ్యవస్థాపక అధ్యక్షులుగా రాజా సిద్ధార్థ గారు వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారు. మీ టైంలోనే 429 జీవో వచ్చింది, అమలు చేస్తామని మీరే చాలాసార్లు చెప్పారు. అది ఎందుకు మీరు అమలు చేసుకోలేకపోయారు? దానికి ఎందుకు ఉన్న కారణాలు ఆగిపోవడానికి? వెరీ నైస్. 429 జీవో ఈజ్ an extraordinary జీవో, the final జీవో without any objection at all. But unfortunately అది ఆగిపోవడం జరిగింది. దానికి కారణం ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దుర్మరణం పాలవడం, అక్కడ కొంతమంది మేము ట్రైనింగ్ అవుతూ ఉండగానే కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం గారు రావడం, వచ్చిన తర్వాత ఏవైతే 2 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారో తర్వాత ట్రైనింగ్ కంటిన్యూ చేయడానికి డబ్బులు రిలీజ్ చేయమని చెప్పినప్పటికీ కూడా ఎందుకు కిరణ్ కుమార్ రెడ్డి గారు దాన్ని రిలీజ్ చేయలేకపోవడం, దాన్ని అలుసుగా తీసుకున్న ఐఎన్ఏ డాక్టర్లు ఆగిపోవడం ఆ విధంగా అవరోధం జరిగింది. తర్వాత మా ప్రయత్నాలు ఎన్ని చేసినప్పటికీ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా స్పందించలేకపోవడం, ఆంధ్ర రాష్ట్రం బైబర్గేట్ అయిపోయి ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రెండుగా విడిపోయిన తర్వాత మళ్ళీ కొత్త గవర్నమెంట్ రావడం, తెలుగుదేశం పార్టీ సీఎం చంద్రబాబు నాయుడు మేము ప్రయత్నాలు చేయటం, ఆ విధంగా పూర్తి జీవో మరుగున పడ్డప్పటికి కూడా దాని చరిత్ర, దాని కథ, దాని రియాలిటీ ఇప్పటికి పగ్గంగానే ఉంది. అలాగే 465 జీవో ఏర్పాటు చేసి తెలుగుదేశం గవర్నమెంట్ ఇవ్వాలనుకునే పరిస్థితుల్లో ఇంకా కర్నూలు శాపాలాగా ఈ ఆరోగ్య గుర్తింపు ఎప్పుడు శాపాలు జరుగుతున్నాయి. 465 జీవో ప్రాసెస్ జరుగుతున్న సందర్భంలోనే మళ్ళీ ఎలక్షన్స్ రావడం, మళ్ళీ గవర్నమెంట్ మాట మోకంగా 465 జీవో అడుగున పడింది. డెఫినెట్ గా విచ్ గవర్నమెంట్ కమ్స్ in the coming election, we can fight with the government. Definitely we get the recognition restarting. నమస్కారం, నందూరి ఉమాశంకర్ గారు. నమస్తే. ఇప్పుడు ఈ వ్యవస్థకి ఆర్గనైజింగ్ సెక్రటరీ, చైర్మన్ ఉన్నారు మీరు. మీ యొక్క సంఘమేనా ఇంకా మిగతా సంఘాలు ఏమైనా ఉన్నాయా? అసలు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు? మీకున్న సంఘాలు ఏంటి? మీరేం చేయబోతున్నారు? రాష్ట్రంలో ఈరోజు 50 సంఘాలు ఉన్నాయి. అతి పెద్ద ఫెడరేషన్ లో 19 సంఘాలు మాతో మెలిసిమే ఉన్నాయి. మిగతా సంఘాలను కూడా భవిష్యత్తులో కలుపుకుని ఒక ఏకతాటిగా వచ్చి ప్రభుత్వానికి సింగిల్ ఏజెండా ఇవ్వాలని చెప్పేసి మా వ్యవస్థాపక అధ్యక్షులు సహకారంతో ముందుకు తీసుకువెళ్లాలని చెప్పని ఒక ఆలోచన ఒకటి బాగా బలంగా అనుకుంటున్నాం. దాన్ని అతి త్వరలో ముగించి ఒకే తాటి మీద అందరం వచ్చి ప్రభుత్వానికి ఒకటే ఏజెండా అనే అంశం మీద మేము పోరాటానికి ఆర్గనైజింగ్ కమిటీ చేసినాక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు చప్పిడి వెంకటేశ్వరరావు గారు, కావ్య టీవీకి స్వాగతం. మీరు ఆర్ఎంపీ వైద్యులే కాకుండా తెలుగుదేశం పార్టీ ఆరోగ్య విభాగంలో కూడా మంచి పోస్ట్ చేస్తున్నారు. సో మీ నుంచి ఈ ఆర్ఎంపీ వైద్యులకి మీ తరఫున చేంజ్ చేయాలనుకుంటున్నారా? అసలు
ప్రభుత్వం వస్తే మీరేం చేయాలనుకుంటున్నారు? మేము ఆల్రెడీ ఇంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా జీవో శాంక్షన్ చేయడం జరిగింది 460 అప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల అది అమలు కాలేదు. ప్రస్తుతం మొన్న నారా లోకేష్ గారికి కూడా పాదయాత్రలో అన్ని వివరించడం జరిగింది. అలాగే మొన్న రీసెంట్ గా అచ్చెన్నాయుడు గారికి కూడా ఫెడరేషన్ నుంచి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అంటే మా యొక్క కష్టాలు ఏంటి కొంచెం పరిష్కరించాలని చెప్పి వివరణ కూడా చెప్పడం జరిగింది. అయితే రేపు మేనిఫెస్టోలో కానివ్వండి, గవర్నమెంట్ రాగానే తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆర్ఎంపీ వ్యవస్థపై ఒక ఖచ్చితమైన నిర్ణయం ఉంటుంది వాళ్ళ గుర్తింపు దిశగా. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఉమ్మడి రాష్ట్రంలో 429 జీవోతో వచ్చి ఆగి ఉంది కాబట్టి ఆల్రెడీ చాలా మంది ట్రైనింగ్ అయిపోయి ఉన్నారు కాబట్టి అది ఏ విధంగా చేయాలనే దాని మీద ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఐఎంఏ డాక్టర్ దగ్గర నుంచి వచ్చిన అబ్జెక్షన్స్ మీరు ఎలా స్వీకరిస్తారు? ఒకవేళ వాళ్ళు కాదు అని మొండిగించి మీకు ఇవ్వడానికి వీల్లేదంటే మీరు ఏ విధంగా దాన్ని సవరించాలని ప్రయత్నిస్తున్నారు? యాక్చువల్గా ఈ గ్రామీణ వైద్యులు అనబడే వాళ్ళందరూ కూడా ప్రజలచే తయారు చేయబడి ఉన్నారు. అంటే ఒక ఐఎంఏ డాక్టర్స్ కూడా దాంట్లో భాగం ఉంది. వాళ్ళ దగ్గర ట్రైనింగ్ అయ్యి వాళ్ళ దగ్గర 5-10 సంవత్సరాలు నేర్చుకుని వచ్చి బయటకు వచ్చి ఈ గ్రామీణ వైద్య వృత్తిని సేకరించిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. నవ్వేడే ఆ సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఈ మధ్య కాలంలో రకరకాల డిపార్ట్మెంట్స్ పెరిగినాయి కాబట్టి అవన్నీ కొంచెం తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ పక్కన పెడితే ఇప్పటి వరకు ఉన్న గ్రామీణ వైద్య వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వ్యవస్థని ఇక్కడితో గవర్నమెంట్ గుర్తించి ఇక్కడి నుంచి లేకుండా చేసుకోమనండి, ఎవరికీ అభ్యంతరం లేదు. ఇప్పుడున్న వారికి వృత్తి పరిరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. అయితే తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా మేము ఇది జరిపిస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాం.